అనుసారంగా మాట్లాడుతాడు. మళ్ళీ రేపు బంగారుపాలెం మార్కెట్కి వెళ్తాడట. దొంగల పడిన 6 మాసాల కుక్కలు మొరిగినట్టుగా ఆల్మోస్ట్ 80% కొనేసాం. అసలు బంగారుపాలెం మార్కెట్కి ఏ మామిడి వస్తుందో, ఏ సమస్య ఉందో తెలియదు. అక్కడికి వచ్చేది తోతాపూరి మామిడి రాదు. టేబుల్ వెరైటీలు వస్తాయి, దానికి సమస్య లేదు. అక్కడికి వెళ్ళావు. నువ్వు ఎప్పుడు అడ్డు పెట్టలేదే. వెళ్ళేటప్పుడు రైతులను తీసుకెళ్ళి పలకరించు. ఈరోజు 5-6 జిల్లాల నుంచి నువ్వు పిలిపించావు. 800 బస్సులంట, 2000 కార్లంట, 7 జిల్లాల నుంచి జనాలంట రైతులకు పలకరించడానికి. అది కూడా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గానికి నువ్వు వెళ్తున్న వ్యక్తివి. ఆ నియోజకవర్గం, ఆ జిల్లాలోనో లేకపోతే నీ ప్రజాప్రతినిధులు తీసుకొని వెళ్ళాలి. దీన్ని ఏమంటారు? రైతుల పేరు చెప్పి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసి ఆంధ్రాలో లా అండ్ ఆర్డర్ లేదు అని నువ్వు ప్రపంచానికి తెలియచేయాలని ఈ నీచమైనటువంటి కార్యక్రమం చేస్తుంటే ఏమనాలి? ప్రజలు తిరగబడాలా లేదు, అర్థం చేసుకోవాలా లేదని అడుగుతున్నాను. నేను మళ్ళీ ప్రశ్నిస్తున్నాను. ఎల్లుండి నువ్వు వెళ్ళేటప్పుడు నీ ప్రజాప్రతినిధులు పట్టుకొని వెళ్ళు, రైతులకు పట్టుకొని వెళ్ళు. మేము చేసిన దాంట్లో తప్పుంటే ఇంకా మీకు చెయ్యండి, రైతులకు మేలు చేయండి, స్వాగతిస్తాం. నువ్వు రైతుల పేరు చెప్పి లేని సమస్యను ఎంపిక చేసుకొని ఆ ప్రోగ్రామ్ అని చెప్పి నువ్వు వేలాది 25,000 మందికి కూడబెట్టమంటున్నాడు. ఒక కొత్త ట్రెండ్. ఈ నియోజకవర్గానికి ఇంతమంది, ఇన్ని వెహికల్స్, ఇన్ని కార్లు, ఇన్ని మోటార్ సైకిల్, ఇంత డబ్బు ముందు డబ్బు ఉంది. అవినీతి డబ్బు విపరీతంగా ఉంది. దీనికి ఆన్సర్ చేయాలి. 25,000 మంది రైతులకు పలకరించడానికి అవసరమా? ఇది నీ బల ప్రదర్శన? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి అవునా కాదా? నువ్వు చెప్పాలి. దీన్ని మేము అరికట్టితే ప్రభుత్వం మాకు అడ్డుకొట్టేస్తుంది, ప్రజల్లోకి వెళ్తుంది. 5 సంవత్సరాలు ఎప్పుడైనా వెళ్ళావా? ప్రజల ముఖం నీకు తెలుసా? 5 సంవత్సరాలు ఒక్క రోజైనా ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక్క సమస్య మీద వెళ్ళావా? మేము అందరం నెత్తుకొట్టుకున్నాం. రండి, ముఖ్యమంత్రి గారు బయటికి రండి, ప్రజల సమస్యలు వినండి అంటే 5 సంవత్సరాలు రాలేదు. పదవి పోయేసరికి పార్టీ పూర్తిగా జెండా పీకేసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి నీ పార్టీని నిలబెట్టుకోవడానికి, నీ పార్టీ ఉనికి చాటుకోవడానికి రైతుల పేరు చెప్పి ఈ రకంగా చేస్తున్నావు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పెర్మిషన్ అయితే ఇస్తాం, కానీ నువ్వు ఇష్టానుసారంగా తెచ్చి, మొన్నైతే పొగాకు పలకరించడానికి వెళ్ళి మొత్తం పొగాకు బేళ్ళన్నీ మట్టేశారు. ఎంత నీచం అంటే గుంటూరు మిర్చి ఆటి పలకరించడానికి వెళ్ళి మిర్చి బస్తాలన్నీ దొంగలాడికి వెళ్ళిపోయారు. పేరుది, వ్యవహారం ఈ రకంగా నడుపుతున్నారు. అందుకే విఘ్నులైన ప్రజలు, ఐఎమ్ హ్యాపీ, ప్రజలు ఆనందంగా ఉన్నారు, ఫోన్లు చేస్తున్నారు. మాకు ఇబ్బంది ఉందండి, మాకు సమస్య ఉందండి, నష్టం వచ్చిందండి. అయినా సరే కనీసం ఈ మాత్రం సహకారం మీరు చేయకపోతే, మీరు పొగాకు కొనకపోతే మా జీవితాలే పోయే, ఎంతమంది చనిపోదాం మాకు తెలియదు. మీరు పొగాకు కొన్నారు, రాష్ట్ర ప్రభుత్వం అని తెలియకుండా. ఈరోజు మామిడి ధర తగ్గిపోయింది, మేము అడక్కముందే 4 రూపాయలు ఇచ్చారు. ఇలాగుండాలి. కోకోకి ఇచ్చారు. సమస్యలు వస్తున్నా పరిష్కరిస్తున్నారని ప్రజలు ఆనందంగా ఉంటే ఒక్కడైనా రైతు ఉంటాడు. రేపు మీకు చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా, ఒక ఫోటో తీసుకోండి, అందులో మీరు చూడండి, కరుడు గట్టినటువంటి వాళ్ళు ఉంటారు తప్ప ఒక్కటి రైతు. ఆ పేరు చెప్పి ఈ రకంగా దాడి చేస్తున్నారు. దీన్ని ఖండిస్తున్నాం. చిత్తూరు జిల్లా రైతులారా, తిరగబడండి అంటే కొట్టమని కాదు, అడగండి. ప్రభుత్వం ఇంత మంచి పని చేస్తుంటే కావాలని ఎందుకు ఇలాగ చేస్తున్నారని మీరు ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యానికే నష్టం జరుగుతుంది. పనిచేసిన ప్రభుత్వమే ఇంకా పనిచేసి ఇంకా సాయం చేయాలంటే ఇబ్బంది పడుతుంది. ప్రజల్లో చైతన్యం రావాలి. అందుకే ప్రజలకు చైతన్యం రావడానికే మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సాయంత్రం మంత్రి గారికి కలిసి మాకు ఆ విధంగా సాయం చేయండి.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులున్నా మీరు ఇచ్చింది మాకు కొంత సాయం అవుతుందని చెప్పడానికి వచ్చాం.